హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం చేయబోతున్నాము బేసిక్ వెనీలా స్పాంజ్ కేక్. చాలా చాలా ఈజీ అండి ఈ స్పాంజ్ కేక్ రెసిపీ. ఈవెన్ చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు. అంత ఈజీ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అన్నీ నేను క్లియర్గా చెప్తాను. యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జిక్యూట్ చేయండి. ఫ్లఫీయెస్ట్ స్పాంజ్ కేక్ ఎలా రాదో నేను చూస్తా. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ 2 కావాలన్నమాట. 2 ఎగ్స్ని క్రాక్ ఓపెన్ చేసి రూమ్ టెంపరేచర్లో మాత్రమే, కోల్డ్ వాడద్దు. రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఎగ్స్ని ఇలా క్రాక్ ఓపెన్ చేసి బౌల్లో వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ని బాగా బీట్ చేయాలి. ఎక్కడ కొంచెం కూడా లంప్స్ అంటే ఒక ఇన్కన్సిస్టెన్సీస్ ఏమీ లేకుండా స్మూత్గా ఎగ్స్ని బీట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే 100 గ్రామ్స్ షుగర్, గ్రాన్యులేటెడ్ షుగర్ తీసుకున్న నేను. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని వేసుకోండి. ఇప్పుడు 100 గ్రామ్స్ ఆఫ్ షుగర్కి మనం 1/4 కప్ ఆయిల్ వేయండి. 1/4 కప్ అంటే ఆల్మోస్ట్ 55 గ్రామ్స్ అండి. సో నేను 55 గ్రామ్స్ తీసుకున్నాను, గ్రామ్స్లో మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాగా బీట్ చేసిన తర్వాత కొంచెం లైట్ ఎల్లో షేడ్లో వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 1/4 కప్ మిల్క్ పోసుకోండి. ఇది కూడా నేను గ్రామ్స్లో చెప్తా, 60 గ్రామ్స్ ఉంటుందన్నమాట. సో మీరు గ్రామ్స్లో మెజర్ చేస్తే గ్రామ్స్లోనే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 టీ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ కూడా వేసాను. కొంచెం ఎక్కువ పడింది, బట్ పర్వాలేదు, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో బాగా మొత్తం కంబైన్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. వెట్ ఇంగ్రీడియంట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తారంటే ఒక 90 గ్రామ్స్ వచ్చేసి ఆల్ పర్పస్ ఫ్లవర్ తీసుకొని ఇలాగా సీవ్లో సిఫ్ట్ చేయండి, అంటే జల్లెడ పట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేయండి. ఒక 1/4 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేయండి. ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి, అంటే చాలా పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. మంచిగా లంప్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఓవర్ మిక్స్ చేయొద్దు. ఎప్పుడన్నా ఓవర్ మిక్స్ చేశారు అంటే మీకు ఫ్లఫీనెస్ రాదనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే మిక్స్ చేసిన తర్వాత ఒక మామూలుగా ప్లాస్టిక్ ఆర్ సిలికాన్ స్పాచులాస్ ఉంటాయి కదా, స్పాచులా తీసుకొని మొత్తం ఇలా స్క్రేప్ చేయండి సైడ్స్ అంతా. ఏదన్నా బ్యాటర్ అక్కడ మిగిలిపోయి ఉంటే వచ్చేస్తుంది. సో నీట్గా ఒకసారి 1-2 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేయండి. లోపల ఏమన్నా మిగిలిపోయి అట్లా కలవకపోయినా కూడా కలిసిపోతాయి. ఇప్పుడు ఈలోపు మీరు అవన్నీ ప్రీహీట్ చేసుకోండి. 320 degrees Fahrenheit అంటే 160 degrees Celsiusలో. నేను ఇలా 8 ఇంచ్ రౌండ్ ప్యాన్ తీసుకొని ఇలా లైన్ చేసుకొని బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎప్పుడన్నా సరే మీరు బేక్ చేద్దాము అనుకున్న ప్రతిసారి సైడ్స్ కూడా లైన్ చేసుకోండి, బాటమ్ ఒక్కటే కాదు. అప్పుడే మొత్తం బర్న్ అవ్వకుండా ప్రాపర్గా ఈవెన్గా బేక్ అవుతుందన్నమాట. ఇదొక టిప్, ఓకేనా? ఇలాగ 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు 45 మినిట్స్ బేక్ చేస్తాను. బేక్ చేసిన తర్వాత ఇది ఇలా వస్తుందన్నమాట రిజల్ట్. ఎంత స్పంజీగా ఉంటుందో మీకు చూపిస్తా. ఇలా ఒక టూత్ పిక్ కానీ ఏదైనా కేక్ టెస్ట్ చేసేది కానీ ఇన్స్ట్రుమెంట్ ఉంటే తీసుకొని లోపల గుచ్చి చూడండి. ఇఫ్ ఇట్ కమ్స్ అవుట్ క్లీన్, మీ కేక్ బేక్ అయిపోయినట్టే. చూసారా ఎంత బాగుందో? అసలు ఎక్కడన్నా బర్న్ అయినట్లు కనిపిస్తుందా? అస్సలు లేదు. ప్రాపర్గా ఈవెన్గా బేక్ అయింది. 320 degreesలో బేక్ చేస్తే ఇదే రిజల్ట్ అనమాట. మీకు వెనకున్న పార్చ్మెంట్ పేపర్ కూడా తీసి చూపిస్తా. చూసారా? దిస్ ఈజ్ వాట్ వీ యాక్చువల్లీ వాంట్. ఇది మనం అచీవ్ చేయాలి అంటే ఈ ప్రాపర్గా టిప్స్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత స్పంజీగా ఉందో. ఇప్పుడు మీరు చక్కగా ఈ టీ టైమ్ స్నాక్లా కూడా దీన్ని తినచ్చు హ్యాపీగా. సో మంచిగా స్లైసెస్ కట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా ఈజీ అండి, వెరీ వెరీ క్విక్ స్నాక్ కింద చేయొచ్చు. అండ్ ఐ థింక్ లెస్ దాన్ an hour పడుతుంది. యూ డోంట్ హ్యావ్ టు రెస్ట్ యువర్ బ్యాటర్. డైరెక్ట్గా మీరు బ్యాటర్ ప్రిపేర్ చేసి మీరు ప్యాన్లో పెట్టేసి బేక్ చేసేయటమే, అంతే. వెరీ వెరీ సింపుల్ రెసిపీ. యూ కెన్ డూ ఇట్. నేనే చేశాను అంటే మీరు పక్కా చేస్తారు. సో స్లైసెస్ అన్నీ కట్ చేసాం కదా, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా సాఫ్ట్గా ఉంది కదా. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీరు యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు చేశారు అంటే మీరు ఇది అచీవ్ చేయొచ్చు. వెరీ వెరీ సింపుల్ రెసిపీ. చేస్తారు కదా? నచ్చితే కనుక ఈ రెసిపీ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ like, share and subscribe my channel and click the bell icon for notifications. Thank you and have a great day. Bye bye.